ఓం శాంతి. అవ్యక్త బాప్దాత మురళి. డేటు 6 ఫిబ్రవరి 1969. మురళి యొక్క శీర్షిక మహిమ వినటం వదలండి, మహాన్గా అవ్వండి. అందరూ స్మృతియాత్రలో కూర్చున్నారా? చదువు యొక్క సారమైతే అర్థమైంది కదా. ఆ సారాన్ని జీవితంలోకి తీసుకువచ్చి ప్రపంచానికి ఆ రహస్యాన్ని చెప్పాలి. రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నారు, చాలా విన్నారు. కానీ ఏదైతే విన్నారో ఆ స్వరూపంగా అయ్యి అందరికీ చూపించాలి. ఎలా చూపిస్తారు? మీ ప్రతి నడవడిక ద్వారా బాబా మరియు దాదా యొక్క చరిత్ర కనిపించాలి. మీ కళ్ళల్లో బాబాని చూడాలి. మీ మాట ద్వారా బాబా యొక్క జ్ఞానం వినాలి. ప్రతి నడవడికలో చరిత్ర నిండి ఉండాలి. కేవలం బాబా యొక్క చరిత్ర కాదు, కానీ బాబా చరిత్రను చూసి పిల్లలు కూడా చరిత్రవంతులుగా అవ్వాలి. మీ చిత్రంలో ఆ అలౌకిక చిత్రం చూడాలి. మీ వ్యక్త స్వరూపంలో అవ్యక్త మూర్తి కనిపించాలి. ఇలాంటి పురుషార్థం చేసి బాప్దాద ఏదైతే శ్రమ చేశారో దానికి ఫలస్వరూపం చూపించాలి. అజ్ఞాన కాలంలో కూడా కొంతమంది పిల్లలలో తండ్రి కనిపిస్తారు. వారి మాటలు, నడవడిక వారి తండ్రి వలె ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే అనన్య పిల్లలు ఉన్నారో ఆ ఒక్కొక్క బిడ్డ ద్వారా బాబా గుణాల ప్రత్యక్షం అవ్వాలి. మరియు అవుతాయి. ఎలా అవుతాయి? దాని కొరకు ముఖ్య ప్రయత్నం ఏమిటి? ముఖ్య విషయం సాకార రూపం ద్వారా కూడా చెప్పాను. అదే స్మృతి యాత్ర. అవ్యక్త స్థితిలో స్థితులై ప్రతి కర్మ చేయాలి. ఇప్పుడు పిల్లలు చాలా ఎదుర్కోవాలి, కానీ సమర్థుడు అయిన బాబా వెంట ఉన్నారు. అందువలన కష్టం ఏమీ లేదు. అందరూ కేవలం ఒక విషయం ధ్యాసలో ఉంచుకోవాలి. ఎదుర్కోవడంలో మధ్యలో ఏదో ఒక విఘ్నం వస్తుంది. ఎదుర్కోవడానికి మధ్యలో ఏ విఘ్నం వస్తుందో తెలుసా? దేహాభిమానం అనేది ముఖ్యమైనది, కానీ ఎదుర్కోవడానికి మధ్యలో కోరిక విఘ్నం వస్తుంది. అది ఏమిటి? నాకు పేరు కావాలి, నేను అలా ఉంటాను, నా సలహా ఎందుకు తీసుకోలేదు, నాకు విలువ ఎందుకు ఇవ్వలేదు. ఇలా అనేక రకాల కోరికలు ఎదుర్కోవడంలో విఘ్నరూపంగా అవుతాయి. కాబట్టి మాకు ఏ కోరిక ఉండకూడదు, ఎదుర్కోవాలి అనే స్మృతిలో ఉంచుకోవాలి. మీకు ఒకవేళ ఏ కోరిక ఉన్నా ఎదుర్కోలేరు. అవ్యక్త స్థితిలో మహాన్గా అవ్వడానికి ఒక్క విషయం ఏదైతే చెప్తున్నానో దానిని ధారణ చేస్తే చాలా త్వరగా మరియు సహజంగా అవ్యక్త స్థితులు కాగలరు. ఆ విషయం ఏమిటి? మేము అతిథులము అని భావించటం ద్వారా మహాన్ స్థితులు కాగలరు. అతిథికి బదులు కొంచెం అయినా, ఒక మాటలో అయినా తేడా వచ్చినా పడిపోతారు. ఆ మాట ఏమిటి? అతిథిగా భావించాలి, కానీ మహిమలోకి రాకూడదు. మహిమలోకి వస్తే అతిథిగా కాలేరు. అతిథిగా భావిస్తే మహాన్గా అవుతారు. అతిథి మరియు మహిమ అనగా మెహమాన్ మరియు మహిమ రెండింటిలో తేడా కొంచెమే, కానీ కొంచెం తేడా వచ్చిన స్థితి అలజడి అయిపోతుంది. మీరు అందరికీ ఏ జ్ఞానం ఇస్తారు? త్రిమూర్తి జ్ఞానం ఇస్తారు కదా. ఎలా అయితే త్రిమూర్తి జ్ఞానం ఇతరులకి ఇస్తారో అలాగే మీకు కూడా 3 విషయాల జ్ఞానం ఉండాలి. 3 విషయాలను వదలండి మరియు 3 విషయాలను ధారణ చేయండి. 3 విషయాలు వదిలినప్పుడే స్వరూపంలో స్థితులు కాగలరు. ఏవైతే సేవలు విఘ్నాలు వేస్తాయో వాటిని వదలాలి. ఆ 3 విషయాలు
ఒకటి, ఎప్పుడు కూడా ఏ సాకు చెప్పకూడదు. ఎప్పుడు కూడా సేవ కొరకు ఇతరులచే చెప్పించుకోకూడదు. 3, సేవ చేస్తూ వాడిపోకూడదు. ఈ 3 విషయాలను వదలాలి. మరి ఏ 3 విషయాలను ధారణ చేయాలి? త్యాగము, తపస్సు మరియు సేవ. ఈ 3 విషయాలను ధారణ చేయాలి. తపస్సు అంటే స్మృతియాత్ర మరియు సేవ లేకుండా జీవితం కూడా తయారవ్వదు. ఈ విషయాల యొక్క సఫలత త్యాగం లేకుండా జరగదు. కాబట్టి 3 విషయాలను వదలాలి మరియు 3 విషయాలను ధారణ చేయాలి. ఈ 3 విషయాలు ధారణ చేయటం ద్వారా ఏ విధంగా అవుతారు? మీకు ఏదైతే మహిమ జరుగుతుందో ఆ స్వరూపంగా తయారవుతారు. ఇక్కడ ఆభులో కూడా ఏ రూపంలో మరియు ఏ స్మృతి చిహ్న రూపంలో మీకు మహిమ జరుగుతుంది? దిల్వాడా మందిరం. తపస్సుతో పాటు ఇంకా ఏ రూపానికి స్మృతి చిహ్నం ఉంది? ఎవరైతే దిల్వాడా మందిరం ధ్యాసగా చూశారో వారికి జ్ఞాపకం ఉంటుంది. తపస్వితో పాటు త్రినేత్రిగా కూడా చూపించారు. తపస్సుతో పాటు వెనువెంట త్రిమూర్తి స్మృతి ఉండాలి. త్రినేత్రి స్మృతి చిహ్నం ఉంది కదా, అలా తయారవ్వాలి. అయితే 3వ నేత్రం అంటే ఏమిటి? జ్ఞాన నేత్రం. జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని స్మృతి చిహ్న రూపంలో చూపించారు. తపస్వి మరియు త్రినేత్రిగా అవ్వాలి. 3వ నేత్రం స్థిరంగా ఉంటేనే తపస్వి కాగలరు. జ్ఞాన నేత్రం మాయం అయితే తపస్సు ఉండదు. అందువలన ఇప్పుడు త్రిమూర్తి మాటని కూడా స్మృతి చేస్తూ ధారణలో నడిస్తే అలా తయారవుతారు. అప్పుడు ఏదైతే శక్తుల మహిమ మరియు ప్రభావం ఉందో అది ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు గుప్తంగా ఉంది. ఇప్పటివరకు శక్తులు ఎందుకు గుప్తంగా ఉన్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు మీ స్వమానము, మీ సేవ మరియు మీ శ్రేష్టతలు మీలోనే గుప్తంగా ఉన్నాయి. మీతో మీరే గుప్తంగా ఉన్న కారణంగా సృష్టిలో కూడా గుప్తంగా ఉన్నారు. ఎప్పుడైతే మీలో ప్రత్యక్షత వస్తుందో అప్పుడు సృష్టిలో కూడా ప్రత్యక్షం అవుతారు. ఇప్పుడు శివరాత్రి ఉత్సవం వస్తుంది కదా. శివరాత్రిని చాలా హట్టాహాసంగా జరుపుకోవాలి. చాలా ఉత్సాహం మరియు ఉల్లాసంతో పరిచయం ఇవ్వాలి. ఎందుకంటే బాబా పరిచయంలోనే పిల్లల పరిచయం కూడా వచ్చేస్తుంది. బాబా పరిచయం మీరిస్తే బాబా మరల అవ్యక్తంలో పిల్లల పరిచయము, పిల్లల సాక్షాత్కారము ఆత్మలకి చేపిస్తారు. కాబట్టి ఈ శివరాత్రికి ఏదో ఒక నవీనత చూపించాలి. ఏ నవీనత చూపిస్తారు? ఇప్పటి వరకు ఏదైతే ఉపన్యాసం చెప్పారో అది యోగము మరియు శక్తిని అనుసరించి బాగానే చెప్పారు. కానీ ఇప్పుడు విశేషంగా శక్తి రూపంతో ఉపన్యాసం చెప్పాలి. శక్తి రూపం యొక్క ఉపన్యాసం ఎలా ఉంటుంది? సవాలు చేయాలి. ఏ సవాలు చేస్తారు? ఇంకా ఎక్కువ శక్తి స్వరూపంతో సమయం యొక్క గ్రహింపునివ్వండి. మరియు బాబా కర్తవ్యం ఇప్పుడు ఎక్కువ సమయం నడవదు అని మాటి మాటికి చెప్పాలి. కొంచెం సమయం చేతులారా పోగొట్టుకున్నారు. కానీ ఏదైతే కొద్ది సమయం ఉందో దాన్ని కూడా పోగొట్టుకోకూడదని శక్తిశాలిగా సమయం యొక్క గ్రహింపును ఇవ్వండి. ఎలా అయితే ఈ రోజుల్లో సైన్స్ వాళ్ళు బాంబులు తయారు చేస్తున్నారు. తమ స్థానంలో కూర్చుని కూడా దూరం నుండే ఎక్కడ బాంబు వేయాలో అక్కడ వేయగలరు. విజ్ఞాన శక్తి కంటే శాంతి శక్తి శ్రేష్టమైనది. ఎలా అయితే విజ్ఞానం వారు బాంబులు తయారు చేస్తున్నారో అలాగే ఇప్పుడు శక్తులని శాంతి శక్తితో బాంబు వలె ప్రయోగించాలి. ఆదిలో శక్తుల సవాలు నడిచేది. ఆదిలో వలె ఇప్పుడు సవాలు లేదు. ఇప్పుడు విస్తారంలోకి వచ్చేశారు.
విస్తారంలోకి రావటంతో సవాలు చేసే రూపం గుప్తం అయిపోతుంది. ఇప్పుడు మరల బీజరూప స్థితులై సవాలు చేయండి. ఆ సవాలు ద్వారా కొంతమందిలో బీజం పడుతుంది. కానీ బీజరూప స్థితులైతే అనేక ఆత్మలలో సమయం యొక్క గ్రహింపు మరియు బాబా యొక్క గ్రహింపు అనే బీజం పడుతుంది. ఒకవేళ బీజ రూప స్థితులవ్వకుండా కేవలం విస్తారంలోకి వెళ్ళడం ద్వారా ఏమవుతుంది? ఎక్కువ విస్తారం వలన కూడా విలువ ఉండదు, వ్యర్థం అయిపోతుంది. అందువలన బీజరూప స్థితులై బీజరూపి బాబా యొక్క స్మృతిలో స్థితులై బీజం వేయండి. అప్పుడు చూడండి బీజం యొక్క ఫలం ఎంత మంచిగా మరియు సహజంగా లభిస్తుందో. ఇప్పటి వరకు శ్రమ ఎక్కువ చేశారు, ప్రత్యక్ష ఫలం తక్కువగా ఉంది. ఇప్పుడు శ్రమ తక్కువ చేయండి, ప్రత్యక్ష ఫలం ఎక్కువ చూపించండి. స్నేహం అయితే అందరికీ ఉంది, కానీ స్నేహం యొక్క స్వరూపం కూడా కొంచెం చూపించాలి. వాస్తవానికి సదా ఈ స్థితిలో ఉండాలి, కానీ విశేషంగా శివరాత్రి వరకు ప్రతి ఒక్కరూ ఈ స్థితిలో ఉండాలి. ఎలా అయితే ఆదిలో పిల్లల కొరకు బట్టి ప్రోగ్రాం నడిచేదో అలాగే ప్రతి ఒక్కరూ శివరాత్రి వరకు స్మృతియాత్ర అనే ఈ బట్టీలోనే ఉండాలి. పూర్తిగా అవ్యక్త స్థితిలో ఉండేటందుకు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకునే ధ్యాస ఉంచుకోండి. తద్వారా ఈ అవ్యక్త స్థితి యొక్క ప్రభావం చాలా పడుతుంది. కష్టం కాదు, చాలా సహజం. కార్య వ్యవహారంలోకి వస్తూ కూడా బట్టి చేయగలరు. ఇది అంతరంగిక స్థితి. అంతరంగిక స్థితి యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది. అందరూ అమృతవేళ ఆత్మిక సంభాషణ చేస్తున్నారా? ఇప్పటి వరకు ఇలాంటి వాయుమండలం చేరలేదు. ఇప్పటివరకు మధుబన్ వాళ్ళు కూడా స్నేహం యొక్క ప్రత్యక్షత ఇవ్వలేదు. నలువైపులా చాలా తక్కువ మంది పిల్లలు స్నేహం యొక్క ప్రత్యక్షతను ఇచ్చారు. బాబాకి పిల్లలపై ఎంత స్నేహం ఉండేది! ఆ స్నేహానికి ప్రత్యక్షతగా పిల్లల కొరకు ఎంతో సమయాన్ని ఉపయోగించేవారు. ప్రత్యక్షతను ఎలా ఇచ్చేవారు? జ్ఞాపకం ఉందా? తన ఆరోగ్యం కూడా చూసుకోకుండా ఏ ప్రత్యక్షతను ఇచ్చారు? తన శారీరక శక్తిని కూడా చూసుకోకుండా ఎంతో సమయం ఎక్కువగా శక్తి ఇస్తూ ఉండేవారు. ఎంతో సమయం స్నేహం యొక్క ప్రత్యక్షతను ఇచ్చేవారు. మీరు శరీరంపై ప్రభావం పడుతుంది అని చెప్పినా కానీ బాబా తన శరీరం గురించి చూసుకున్నారా? ఇది స్నేహం యొక్క ప్రత్యక్షత. బాబా ఏ కర్మ చేసి చూపించారో అదే చేయాలి. అమృతవేళ బాబా ఎలా చేసి చూపించారో పిల్లలు కూడా అదే విధంగా చేయాలి. ఇప్పటి వరకు ఈ ఫలితం చూశారు. ఈ విషయంలో మీ మనస్సుని సంతోషం చేసుకుంటున్నారు. లేచాము మరియు కూర్చున్నాము అనుకుంటున్నారు, కానీ ఆత్మీయత శక్తి స్వరూపంతో నిండిన స్మృతి ఉండడం లేదు. శక్తి స్వరూపానికి బదులు ఏమి కలిసిపోతుంది? సోమరితనం. సోమరితనం కలవడం వలన సంభాషణ చేస్తున్నా కానీ లైట్ స్పష్టంగా ఉండటం లేదు. అందువలన ఆత్మిక సంభాషణలో ఏదైతే అనుభవం చేసుకోవాలో అది చేసుకోవటం లేదు, కల్తీగా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రారంభిస్తే మధుబన నివాసీయులని చూసి అందరూ చేస్తారు. మధుబన నివాసీయులలో ఎవరైతే విశేష స్నేహిలు ఉన్నారో వారు పరిశీలన చేయాలి. స్నేహంలో స్వతహాగానే అర్పణ చేయగలరు. अच्छा, हम रूहानी बच्चों का भी रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. शुक्रिया बाबा, शुक्रिया. ओम शांति.